మత్తు వదలాలి, గంజాయి జోలికి పోవద్దు అని చెప్పేసి ఎన్ని సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టినా కూడా ఎక్కడో చోట ఎక్కడో కొంతమంది మళ్ళీ గంజాయి బారిన పడుతూనే ఉన్నారు. అదొక విషయం, స్లో పాయిజన్. ఒక్కసారి గంజాయి కరెక్ట్ అయిపోయినామంటే గతం మన లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా గంజాయి వదలదు. సో ముందే మనం గంజాయి జోలికి పోకుండా మన భవిష్యత్తును, మన కుటుంబం యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ మన పిల్లలకు, మన కుటుంబానికి మనం అండగా ఉండాల్సిన సమయంలో కేవలం క్షణిక ఆనందం ఇచ్చే ఒక మత్తు పదార్థానికి అలవాటైపోయి జీవితాన్ని నాశనం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి. ఇటువంటి గంజాయి కోసం, ఆ గంజాయికి అలవాటైన మనుషుల వల్ల ఆయనకే కాకుండా వాళ్ళ కుటుంబానికి కూడా సొసైటీలో మర్యాద ఉండదు. సొసైటీలో ఎవరైనా కూడా వాళ్ళు కొంచెం వేరేలా చూస్తారు. ఇటువంటి ఈ గంజాయి ఎంత దుర్భరం అంటే కుటుంబాలు నాశనం అయిపోయిన సందర్భాలు. ఒక మంచి స్టూడెంట్ గంజాయి కరెక్ట్ అయిపోయిన లైఫ్ కొలాప్స్ చేసుకోవడం, ఒక మంచి వ్యాపారవేత్త గంజాయి కరెక్ట్ అయిపోయిన వ్యాపారం మొత్తం కుప్పకూలిపోయి, సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్న ఎంతోమంది వ్యక్తులు గంజాయికి అలవాటు అయిపోయి గంజాయి ఇన్స్టెంట్ మనీ కోసమని, మత్తు కోసమని అలవాటు అయిపోయిన ఆ క్షణిక ఆనందం చివరికి జీవితాన్ని దుర్భరస్థితి తీసుకొచ్చి జీవితం ఎండ్ అయిపోయి కాటలు కల్పిస్తాయి. ఇటువంటి గంజాయి మీద చాలా వరకు యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలన్నీ కూడా కట్టడి కలిసి యుద్ధం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి గంజాయి వద్దు, మత్తు పదార్థాలు విడాలి, మీ లైఫ్ని మీరు సెట్ చేసుకోవాలి, మనకంటే ఒక గోల్ ఏర్పరచుకోవాలి. జీవితం ఎన్నో జన్మల పుణ్యఫలం. మనిషి జన్మ ఎత్తడం అంటే ఎంత గొప్ప జన్మ, మనకి ఒక గొప్ప పుణ్యం చేసుకుంటేనే మనకి ఇవాళ మనిషి జన్మ ఎత్తడం. ఇటువంటి మనిషి జన్మకు మన సార్థకత చేయకుండా కేవలం మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయి మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం. ఈ జీవితం మత్తు జోలికి వెళ్ళకండి, గంజాయి జోలికి అసలు వెళ్ళకండి. కంపల్సరీ మన లైఫ్ ఏంది, మన గోల్ ఏంది, దానికోసం పరిగెడదాం. ఈ మత్తును వదలండి. గంజాయి జోలికి వెళ్ళి అనవసరంగా జీవితాలు నాశనం చేసుకోకండి. దానివల్ల మన పిల్లలు, కుటుంబం, ఆర్థిక వ్యవస్థ అన్నీ చిన్నవైపోయి ఆఖరికి దిగజారిపోయి లోపలికి వెళ్ళిపోయి చనిపోయే స్టేజ్కి వస్తుంది. చనిపోయేంత వరకు కూడా గంజాయి మత్తు వదలదు. జాగ్రత్త, గంజాయి మత్తుకు అలవాటు కాకండి. గంజాయిని దూరంగా పెట్టండి. ఎవరైనా మన చుట్టుపక్కల ఎవరైనా గంజాయికి అలవాటైన వాళ్ళు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. దాని ద్వారా పోలీసులు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు వెంటనే బయటికి రావడానికి కూడా వాళ్ళు సహాయ సహకారం అందిస్తారు. ఇటువంటి ఎక్కడ కూడా మనం ఉపేక్షించడానికి లేదు. మనం ఆ మత్తుకు అలవాటైనామంటే జీవితం నాశనం అయ్యే స్టేజ్. కాబట్టి మీరు కూడా మీ చుట్టుపక్కల